పిఠాపురంపై వైసీపీ అధినేత జగన్ అక్కసు వెళ్లగక్కారు. నడి రోడ్డుపైనే వరద బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గురైన ఇళ్లను చూసేందుకు రమ్మని గ్రామస్తులు కోరారు. అయితే గ్రామస్తుల వినతిని పట్టించుకోని జగన్ రోడ్డుపైనే కొందరు బాధితులు నాయకులతో మాట్లాడి వెళ్లిపోయారు. పిఠాపురంపై వైసీపీ అధినేత జగన్ తన అక్కసును మరొకసారి వెళ్లగక్కారు. నడి రోడ్డుపైనే వరద బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గురైన ఇళ్లను చూసేందుకు రమ్మని గ్రామస్తులు కోరా కూడా గ్రామస్తుల వినతిని పట్టించుకోకుండా జగన్ రోడ్డుపైనే కొందరు బాధితులు నాయకులతో మాట్లాడి వెళ్లిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కాకినాడ జిల్లా పర్యటన పూర్తిగా బాధితుల పరామర్శకు దూరంగానే జరుగుతుంది. ఏలేరు వరద బాధిత నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం తీవ్రంగా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో బాధితులు పరామర్శించడానికి జగన్ ఈ రోజు పిఠాపురానికి వచ్చారు. తొలుత పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం గ్రామానికి చేరుకున్న జగన్ పూర్తిగా ఈ గ్రామం పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో బాధితులు జగన్ వచ్చి తమను పలకరించి ఎంతో కొంత ధైర్యం చెప్తారో వాళ్ళందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ జగన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారు. తమ గ్రామం పరిస్థితి చూడాలని, పూర్తిగా మునిగిపోయిన పొలాలు కూడా పరిశీలించాలని వాళ్ళందరినీ కోరారు. అయితే అయినప్పటికీ ఒక జగన్ బాధ్యతలు ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డు మీదే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతున్నాను కూడా చెప్పాడు. అయితే పక్కనే పొలాలు ముంపునకు గురయ్యి, ఇల్లు ముంపునకు గురయ్యి అయినా సరే కనీసం బాధ్యతలు పరామర్శిద్దాము, వాళ్ళ సమస్యలు ఏమంటే తెలుసుకుందాము అనే ప్రయత్నం కూడా చేయలేదు. చేయకుండా సరికదే గ్రామస్తులు ఏదైతే బాధితులు తమ ప్రాంతంలోకి వచ్చి స్వయంగా చూడాలని కోరినప్పటికీ కూడా జగన్ ఇదేమీ ఖాతరు చేయలేదు. చేయకుండా కేవలం నడి రోడ్డు మీదే వాళ్ళందరినీ పరామర్శించి కూడా ముందుకు సాగారు. మరో పక్క వరద బాధిత ప్రాంతంలో జగన్ పర్యటిస్తుంటే ఆ పార్టీ నేతలు గాని అభిమానులు గాని బాణాసంచాలు పేల్చడం కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఒక బాధిత ప్రాంతానికి వచ్చినప్పుడు బాధితుల కష్టాలు ఉంటే వాళ్ళకి ఆర్థికంగా పార్టీ తరఫున సాయం చేయాల్సి ఉండవు, లేకపోతే ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తా ఉన్నప్పటికీ కూడా అదేమి చేయకుండా జగన్ వస్తున్నారని వీళ్ళందరూ కూడా బాణాసంచా పేల్చడం తీవ్ర స్థాయిలో విమర్శలకు గురవుతుంది. బాధిత ప్రాంతాల్లో బాధితులకు ఏదో రంగా నిత్యావసర సరుకులు అందిస్తే వాళ్ళు ఎంతో కొంత ఊరట చెందే అవకాశం ఉన్నప్పుడు కూడా అదేది పట్టించుకోకుండా జగన్ ఏ విధంగా వ్యవహరించే ఆయన అభిమానులు కూడా ఏ విధంగా వ్యవహరించడంపై జగన్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అయితే పక్కనే గొల్లపురం మండలం తీవ్రంగా వరద ముంపునకు గురైంది. కానీ జగన్ అక్కడ అడుగు పెట్టడానికి మాత్రం ఏమాత్రం సాహసించలేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ గొల్లపురం మండలంకి వచ్చి ఏలేరు ఆధునికీకరణకు 150 కోట్లు, ఫేజ్ 2 ఆధునీకరణకు 170 కోట్లు ప్రకటించారు. కానీ ప్రకటించినప్పుడు కూడా ఈ గడిచిన 3 ఏళ్లలో ప్రాజెక్టుకి సంబంధించి ఆధునికీకరణ ఫైళ్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే పూర్తిగా చెత్తబొట్టలో పడేసి ప్రాజెక్టును జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలోనే వరద ముంపు తీవ్రత కారణంగా పిఠాపురం నియోజకవర్గం పూర్తిగా మునిగిపోయి వేలాది ఎకరాలు నష్టపోయి దాదాపు 35 గ్రామాలు అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. అదే వైసీపీ ప్రభుత్వంలో కానీ ఏదైతే ఈ ప్రాజెక్టుకి ఆధునీకరణ చేసి ఉంటే తమకి ఈ రోజు ఈ బాధలు తప్పేవి కాదని చెప్పి కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారులు రాకముందు అప్పటి సీఎం చంద్రబాబు ఏలేరు ఆధునీకరణకి టెండర్లు కూడా పిలిచి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే జగన్ అధికారులకు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టు పూర్తిగా పక్కన పడేసి నేపథ్యంలోనే ఈ రోజు వరద ముంపుతో పిఠాపురం నియోజకవర్గంతో పాటు 3 నియోజకవర్గాలు అతలాకుతలమైన పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో గతంలో దీని ప్రాజెక్టుని పూర్తిగా గాలి కొదిలేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి తమను పరామర్శిస్తారని చెప్పి అటు బాధ్యతలు ప్రశ్నిస్తారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, కూటమి ప్రభుత్వం కూడా నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో దీనికి ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేక జగన్ కూడా పూర్తిగా ఈ రోజు పర్యటిస్తున్న 3 గ్రామాలు పూర్తిగా వైసీపీ అనుకూల గ్రామాలే కావడం విశేషం. పూర్తిగా బాధిత గ్రామాల్లో వెళ్తే ఎక్కడ నిలదీస్తారని భయంతో వైసీపీ అనేక జాగ్రత్తలు తీసుకొని తమకు ఇబ్బందులు లేని బాధితులు ప్రశ్నించిన చోటుకే జగన్ పర్యటిస్తున్న విశేషం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అప్పారావు.